ప్రజలందరూ తినేటువంటి ఆహారం ఎంత కల్తీ ఉంది అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి అధ్యక్ష. సామాన్యుడు పోయి కాఫీ టీలు తాగుదామని టీ బంక్ వెళ్తే అక్కడ వాళ్ళు తాగుతున్నది పాలు కలిపినటువంటి టీ కాదు, యూరియా అని అందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రజలందరూ తాగలిగిన పాలు మన దగ్గర ఉత్పత్తి లేదు అధ్యక్ష. ఆహారం మంచి ఆహారం తీసుకోవాలనే కాయగూరలు పళ్ళు తిందామని ఎవరన్నా అనుకుంటే అదంతా ఆక్సిడోసిన్ అధ్యక్ష. దాంతో పిల్లలు పుట్టరు అధ్యక్ష. 83% షాంపూల్లో కల్తీ ఉంది అధ్యక్ష. చికెన్ ఫిష్ ప్రాన్స్ తిందామంటే అనబాలిక్ స్టెరాయిడ్స్ ఉంటున్నాయి అధ్యక్ష. హార్మోన్లన్నీ కూడా వచ్చి శరీరం గుల్లయ్యే పరిస్థితి. పోనీ పళ్ళ రసాలన్నా తాగుదామంటే అవన్నీ సింథటిక్ కెమికల్స్ అధ్యక్ష. వంట నూనెలన్నీ కూడా మిషన్ ఆయిల్స్. 76% వాటర్ బాటిల్స్ ఏవైతే మనం తాగుతున్నామో వీటిలో అన్నింటిలో కూడా కల్తీ జరిగింది, బ్యాక్టీరియా ఉందని స్పష్టంగా కనిపిస్తుంది అధ్యక్ష. ఇక రెస్టారెంట్ లో ఫాస్ట్ ఫుడ్ లో సామాన్యుడు శక్తి కోసం భోజనం చేయట్లేదు అధ్యక్ష, రోజు కాస్తంత విషం తింటున్నాడన్న విషయాన్ని మనం అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా ఈ కల్తీని పరీక్షించగలిగే సిబ్బంది పట్టుమని 50 మంది కూడా లేరు అధ్యక్ష. రెండవది టెస్టింగ్ ల్యాబొరేటరీలు అధ్యక్ష. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు 3 ల్యాబ్ ని సొంత ల్యాబ్ ని పెట్టుకోమని ఆంధ్రప్రదేశ్ కి 30 కోట్ల రూపాయలు పంపిస్తే దాన్ని కూడా వాడకుండా డబ్బులు వెనక్కి పంపించేసిన ఘనత అప్పటి ప్రభుత్వానికి అధ్యక్ష.